2024లో XUV700 కొనొచ్చా కొనరాదా? ఈ వెహికల్ నేను ఇయర్లో కొన్న తర్వాత హ్యాపీగా ఫీల్ అయినా లేదా వీడియోలో చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ XUV700 ఈ ఇయర్ ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళకైతే మంచి గైడ్ లాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఆల్రెడీ XUV700 మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా 100% ఇది యూస్ఫుల్ అవుతుంది, నాది గ్యారంటీ. నమస్తే ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? నేను అయితే మంచిగా ఉన్నా. నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే నా XUV700 గురించి, అసలు నేను ఈ కారు ఎందుకు కొన్నా, దీనికోసం నేను ఎన్ని డేస్ వెయిట్ చేసినా, అసలు దీన్ని కొన్న తర్వాత నేను హ్యాపీ ఉన్నానా లేనా, ఇట్లాంటి మస్తు విషయాలు షేర్ చేసుకోవడానికి వచ్చిన. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. 100% గట్టి స్టఫ్ ఉంది లోపల. మీరు ఇక్కడ చూస్తున్న వెహికల్ XUV700 AX5 డీజిల్ వేరియంట్ 7 సీటర్. సో మాన్యువల్ ట్రాన్స్మిషనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను XUV700 కొంటా అని అన్నప్పుడు ఫస్ట్ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, అసలు నువ్వు ఒక్కనివి తిరుగుతావు కదా, 7 సీటర్ ఎందుకు అని అడిగినరు. నేను వాళ్ళకి ఒకటే విషయం చెప్పిన, మనకు సోక్ ఎక్కువ కదా, మనం గొప్పలో అందరూ తెలియదు 7 సీటర్ కొన్నా అని. సో వల్ల నాకు 7 సీటర్ సరే ఓకే 7 సీటర్ అన్న తర్వాత నాకు వచ్చిన ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, అసలు XUV700 ఎందుకు? సో యాక్చువల్గా ఏంటి అంటే, నాకు ఒక రగ్గడ్ వెహికల్ కావాలనే కాన్సెప్ట్లు ఉండే. రగ్గడ్ వెహికల్ 7 సీటర్. సో నేను గట్టిగా స్కార్పియో తీసుకుంటాను ఫిక్స్ అయినా. కానీ ఒక్కసారి షోరూమ్ పోయిన తర్వాత ఈ XUV700 నేను ఇట్లా షోరూంలోకి ఎంటర్ కాగానే నా కళ్ళ ముందట AX7 లగ్జరీ వేరియంట్ కంప్లీట్ నెపోలియన్ బ్లాక్ కలర్ వెహికల్ ఉన్నది. టాప్ నుంచి బాటమ్ వరకు మొత్తం వెహికల్ బ్లాక్ ఎడిషన్ లెక్క కొట్టింది. అది చూడంగానే ఫస్ట్ నాకు గుండె సట్మని జారింది. స్కార్పియో గిర్పియో కళ్ళకి ఏం కనిపించాలి. సో చక్కగా పోయినా వెహికల్లో కూర్చున్నా, అన్నీ చూసిన తర్వాత ఒక్కసారి నా కన్ను సన్ రూఫ్ మీదకి పోయింది. చెప్పినా కదా సోక్ ఎక్కువ అని, అది ఒక్కసారి సన్ రూఫ్ని ఫుల్గా చూడంగానే మొత్తం ఇక నాకు ఆగకుండా చక్కగా నేను ఖచ్చితంగా ఇదే తీసుకుంటా అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. కానీ AX7 లగ్జరీ ఏంది అంటే దాదాపు నాకు 30 లక్షల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ పడ్డది. ఇదైతే నాకు 23 లక్షలలో వచ్చేసింది. నేను బాగా ఆలోచించుకొని మన డ్రైవింగ్ స్కిల్స్కి, మనం నడిపే నడుపుడికి అంత టెక్నాలజీ మనకేం అవసరం లేదు అని చెప్పి నేను AX5 7 సీటర్తో అడ్జస్ట్ అయితే అయినా. ఎవరైతే ఒక SUVలా కంప్లీట్ టెక్నాలజీ ప్యాక్డ్ కావాలనుకుంటారో వాళ్ళు 100% కళ్ళు మూసుకొని AX7 లగ్జరీ తీసుకోవచ్చు. ఎందుకంటే AX7 లగ్జరీలో 360 డిగ్రీస్ కెమెరాస్ ఉంటాయి, ఆటో ఫోల్డింగ్ ORVMs ఉంటాయి, ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో ఇట్లా రకరకాల ఫీచర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. లెవెల్ 2 ADAS ఫంక్షనింగ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటుంది. సో ఇట్లా రకరకాల అన్ని ఫీచర్స్ అందులో ఉంటాయి కాబట్టి 100% దానికి వచ్చు. మనకు అవన్నీ అవసరం లేదు, మనం గేర్ వేసినామా తొక్కినామా అన్న కాన్సెప్ట్ ఉంటాం కాబట్టి మనం AX7 మాన్యువల్ది తీసుకున్నాము 7 సీటర్ వేరియంట్. సో బేసిక్గా మీరు ఏ బండి అయితే ఇక్కడ చూస్తున్నారో ఇది AX5 7 సీటర్ వేరియంటే కానీ కలర్ మాత్రం ఇది కాదు. యాక్చువల్గా ఇది ఏంటంటే గ్లాసీ బ్లాక్ ఉంటుంది. నెపోలియన్ బ్లాక్ అంటే గ్లాసీ లుక్ వస్తుంది. కానీ నేను దీనిపైన PPF వేయించిన, అది కూడా మ్యాట్ PPF. ఎందుకంటే నాకు సోక్ ఎక్కువ కదా, మ్యాట్ PPF వేయించిన. సో ఈ PPF ఏంటిది అంటే పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం. ఎప్పుడైతే వెహికల్స్ పైన మైనర్ అండ్ మేజర్ స్క్రాచెస్ పడుతుందో దాని నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో దానికోసం బేసిక్గా దీన్ని నేర్పించిన. దీని గురించి మీరు ఇంకొంచెం డీప్గా తెలుసుకోవాలనుకుంటే నా విట్టకిల్ అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కంప్లీట్గా PPF అసలు ఎందుకు బెనిఫిట్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, వెళ్ళి ఒక ఫాలో కొట్టి చూడండి. సో బేసిక్గా ఏంది అంటే బ్లాక్ కలర్ వెహికల్స్ కానీ డార్క్ కలర్ వెహికల్స్ కానీ మెయింటైన్ కొనేటప్పుడు సోకు మంచిగా ఉంటుంది, కానీ మెయింటైన్ చేసేటప్పుడు దూల తీరిపోతుంది. దానికోసమే ఈ ప్రొటెక్షన్. అదన్న ముచ్చట. ఇది మ్యాట్ PPF అయింది. సో దానివల్ల దీనికి ప్రొటెక్షన్ ఓవరాల్ లుక్ కూడా చేంజ్ అయిపోయింది. మీరు చూడొచ్చు లుక్ ఎట్లా చేంజ్ అయిందో. సో ఫస్ట్ మనం వెహికల్ ఎక్స్టీరియర్ గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటామో నాకు అన్నిటికంటే ఇలా మస్తు అంటే మస్తు నచ్చింది దీని లోగో, మహీంద్రా లోగో. ఆ క్రోమ్ ఫినిషింగ్తో లోగో ఏదైతే ఉందో అది నాకు డైరెక్ట్ ఇట్లా గుచ్చుకున్నది లోపలికి. ఇలా అంటే అందరికీ నచ్చుతుందని కాదు, నాకైతే మస్తు ఇష్టం అది. దీని తర్వాత దీని హెడ్ లైట్ చూసుకోవచ్చు, ఇవి DRLs. సో ఇవి ఏంటి అంటే యూనిక్ స్టైల్లో రిలీజ్ అయినాయి. ఈ కార్ ఎక్కడ ఉన్నా కూడా రాత్రిపూట అయితే కళ్ళు మూసుకొని ఇది 700 రూపాయి అని చెప్పి గుర్తుపట్టచ్చు. ఇక మళ్ళీ నా వెహికల్ని నేనైతే ఒకసారి నైట్ టైం లైట్స్ ఆన్ చేసుకున్నప్పుడు చూసిన, నాకు ఏంటంటే ఇట్లా చూడగానే సినిమాటిక్ విజువల్స్ కనిపించినాయి. దీని తర్వాత ఏంటి అంటే దీని అలాయ్ వీల్స్ నాకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. AX7 లగ్జరీ తీసుకోనందుకు ఉన్నది ఏంటి అంటే అలాయ్ వీల్స్ కంప్లీట్గా బ్లాక్ కలర్లో వస్తుంది. కానీ ఇల్లు ఏంటి అంటే డ్యూయల్ టోన్లో వచ్చినాయి. ఇక్కడ చూసుకోవచ్చు డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్. ఇవి 17 ఇంచ్ అలాయ్ వీల్స్. ఇక దీని తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు ORVMs ఉన్నాయి. ఇవి అయితే ఆటో ఫోల్డింగ్ ORVMs కాదు, అది లగ్జరీ వెహికల్లో మాత్రమే అవైలబుల్ ఉన్నది. దీన్ని లాక్ చేసినా అన్లాక్ చేసినా కూడా
దీంతో ఏం ఫరక్ కూడా అవి ఎట్లున్నాయో అట్లనే ఉంటాయి, కానీ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ అయితే లోపల నుంచి చేసుకోవచ్చు. ఈవెన్ డోర్ హ్యాండిల్స్ కూడా మనం మాన్యువల్గానే ప్రెస్ చేసి చేసుకోవాలి. నా AX7 లగ్జరీలో అయితే మనం లాక్ అన్లాక్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడము క్లోజ్ అవ్వడము జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దీనిలో బూట్ది ఉన్నది ఇలా బటను, ఇది జస్ట్ అన్లాకింగ్కి మాత్రమే పనికొస్తుంది. ఈవెన్ AX7 లగ్జరీలో కూడా మనం డైరెక్ట్ ఆటోమేటిక్గా బూట్ ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం ఇట్లాంటి ఆప్షన్లు అయితే మహీంద్రాలు ఇవ్వలేదు. మనమే మాన్యువల్గా దాన్ని కిందికి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇక మనకి ఈ కీలనైతే ఒకటి లాక్ బటన్, ఒకటి అన్లాక్ బటన్, ఇంకొకటి బూట్ లాక్ అండ్ అన్లాక్ది ఇచ్చిండ్రు. దీంతో ఏంటి అంటే అన్ని మాన్యువల్ చేసి అన్లాక్ అయితే అంతే, మనమే చేతులతో తీసుకోవాలి, ఏది ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం అయితే జరగదు. తర్వాత ఇక్కడికి వస్తే మనము ఫ్యూయల్ ట్యాంక్ దగ్గరికి ఇది ఈ యొక్క ప్రెస్తో వచ్చేస్తే అన్లాక్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు యాడ్ బ్లూను డీజిల్ రెండు పక్కకే ఉంటాయి. సో కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇప్పుడైతే మనం ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాము. బెస్ట్ కంఫర్టబుల్ కార్, ఎందుకంటే నువ్వు ఇట్లా కూర్చోగానే మనకు ఒక యానిమేషన్ రన్ అవుతుంది. మనకి ఇట్లా కార్ డోర్ వేయగానే ఇక్కడ నుంచి కార్ స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకి క్లస్టర్ రాక యానిమేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇందులోకి వస్తే ఫస్ట్ నేను తీసుకున్నది AX5 7 సీటర్ కాబట్టి నాకు సీట్స్ అన్నీ ఫ్యాబ్రిక్ సీట్స్ వచ్చినాయి. బట్ నేను వీటికి సీట్ కవర్స్ వేయించుకున్నా. బ్లూ వేసిన అని చెప్పి చీప్గా చూడకూరి, నా కంపెనీ బ్రాండ్ కలర్ ఇది, అందుకే ఇది వేసుకున్నా. మాతే అని తెలుసు, ఫిర్బి మీరైతే వేసుకోకూడదు, ఈ కలర్ ఖచ్చితంగా మారుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ మనకు కనిపించే డాష్ బోర్డ్ విషయం మాట్లాడుకుంటే ఇక్కడ మనకు 10.25 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటోకి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఏసీ మాత్రం ఆటోమేటిక్ లేదు, మాన్యువలే. అది AX7 లగ్జరీలో మాత్రమే ఆటోమేటిక్ ఉన్నది. దాని తర్వాత ఇక్కడ మనకి చూసుకుంటే మాన్యువల్ గేర్ది, ఇది 1 2 3 4 మొత్తం 6 గేర్స్ మీద ఉన్నది. ఈవెన్ హ్యాండ్ బ్రేక్ కూడా మాన్యువలే. సో మనకు రస్టిక్ వెహికల్ కావాలి, నాకైతే ఇది బాగా కంఫర్టబుల్. కానీ ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద హెవీ వెహికల్ వాడినప్పుడు ఆటోమేటిక్ తీసుకుంటే కొంచెం బెస్ట్ ఉంటుంది. బట్ నాకు నా లెక్క ఎవరైతే మాన్యువల్ ఇష్టం ఉంటుందో వాళ్ళు ఇట్లాంటి వెహికల్ తీసుకుంటేనే దీని అసలు మజా తెలుస్తుంది. దాని తర్వాత దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అనేది నేను లాస్ట్గా చెప్తా. అదైతే అసలు నేను నా ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి మస్తు డిఫరెన్స్ ఉన్నది. అండ్ తర్వాత నాకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి రేర్ ఏసీ బటన్ ఇచ్చిండ్రు. రేర్ ఏసీ వెనక సైడ్ లాస్ట్ రోలో ఉన్న సీట్స్కి మనం ఏసీ ఇవ్వాలా ఇవ్వద్దా అనేది ఇక్కడనే కంట్రోల్ ఇచ్చారు. దాని తర్వాత మనకు బ్లోవర్ స్పీడ్ 4 వరకు ఉన్నది. ఈ స్టీరింగ్ మాత్రం అల్టిమేట్, ఒక మంచి ఫుల్ ప్యాక్డ్ ఎస్యూవీలో కూర్చున్నట్టు ఉంటుంది. ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చిండ్రు. ఇంతకుముందు 2023 మోడల్ అసలు క్రూజ్ కంట్రోల్ అనేది లేనే లేదు. ఈ AX5లో నేను చెప్పేది, ఈ 2024 మోడల్లోనే క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. అండ్ రివర్స్ కెమెరా కూడా ఇచ్చిండ్రు. దీనిలో రివర్స్ కెమెరా కూడా అంతకుముందు లేదు, ఓన్లీ రేర్ పార్కింగ్ సెన్సార్ ఉంటుండే AX5లో. ఇక ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ కూడా నాకు సాఫ్ట్ టచ్లు అయితే లేవు, మొత్తం హార్డ్ ప్లాస్టికే. అదే నేను AX7 లగ్జరీ కోతే ఎక్కడైనా ఉంటాయి కావచ్చు, నేను అంతగానం దాన్ని ఏం అబ్జర్వ్ చేయలేదు. కానీ ఈ వెహికల్లో మాత్రం ఎక్కడ కూడా సాఫ్ట్ టచింగ్స్ అనేది లేదు, మొత్తం హార్డ్ ప్లాస్టిక్ ఉంది. దాని తర్వాత మనకు హారన్ అయితే సూపర్ ఉంటుంది. ఇవి 2 వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, క్రూజ్ కంట్రోల్ ఉంది, క్లస్టర్ కంట్రోల్ కూడా ఇక్కడనే ఉంది. దాని తర్వాత మిగతా మొత్తం స్టీరింగ్ దగ్గరనే అయితే ఎక్విప్మెంట్ ఉంది, మనం ఎటు తిరగాల్సిన అవసరం లేకుండా. ఒక జస్ట్ డ్రైవ్ మోడ్ మాత్రం ఇక్కడ ఉంటుంది. అదే మనకి AX7 లగ్జరీలో అయితే మనం డైరెక్ట్ దాన్ని స్లైడ్ చేసుకొని డ్రైవ్ మోడ్ సెట్ చేసుకోవచ్చు. ఇలా అట్లా కాదు, డ్రైవ్ మోడ్ వత్తాలి, మళ్ళీ అక్కడ 2-3 బటన్లు వచ్చిన తర్వాత మనకు డ్రైవ్ మోడ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఓవరాల్గా ఇది. ఇక్కడ మనకు ఆర్మ్ రెస్ట్ ఉంది, ఆర్మ్ రెస్ట్ లోపల కూడా మనకు స్పేస్, మంచి డీసెంట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. బాటిల్స్ కూడా, డోర్స్లో బాటిల్స్ కూడా 1 లీటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకి మన ఈ స్టోరేజ్ ఏదైతే ఉందో మనకు 2 రకాల స్టోరేజ్లు ఉన్నాయి. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇంకేదన్నా చిన్న ఐటమ్స్ ఉంటే కూడా ఇందులో కూడా పెట్టుకోవచ్చు. స్టోరేజ్ విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రంట్ 4 ఏసీలు ఉన్నాయి, వెనక రేర్ ఏసీ కూడా ఉంది మిడిల్ రో కోసము. దాన్ని మనం కంట్రోల్ అయితే చేయరాదు. బ్లోవర్ ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఆన్ చేస్తావో సేమ్ వేళ అక్కడ కూడా ఆన్ అయిపోతుంది. ఇక ఇలా చెప్పుకోవాలంటే ఇది ఆటో డిమ్మింగ్ అయితే కాదు, AX7 లగ్జరీలో కూడా ఆటో డిమ్మింగ్ లేదు, మాన్యువలే ఉన్నది. అండ్ ఇంకేంటి అంటే ఇందులో సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే 2 ముందట ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. దాని తర్వాత కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ABS సిస్టము, EBD ఫంక్షనింగ్, ఇట్లాంటి మస్తు సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ బిల్ట్ క్వాలిటీ మహీంద్రా గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, టాప్ నాచ్ ఉంటుంది బిల్ట్ క్వాలిటీ. NCAP 5 స్టార్ రేటింగ్ ఉంది. దీనికి మెయిన్గా ఇది AX5 మాన్యువల్ కాబట్టి దీనిలో అయితే పుష్ స్టార్ట్ బటన్ లేదు, కీ మాన్యువల్గానే స్టార్ట్ చేయాలి, మాన్యువల్గానే చేసుకోవాలి. ఒక
ఓ రస్టిక్ వెహికల్ ఓల్డ్ మాన్యువల్ వెహికల్ నడిపినట్టే ఉంటుంది. ఇలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఏం లేవు. అంటే ఏం లేవు అంటే మొత్తానికి లేవని కాదు, ఇప్పుడు ఉండేటి కొన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు మన సీట్స్ ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్ కానీ, కూడా టిల్ట్ అడ్జస్ట్మెంట్ కానీ, లేకపోతే ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ కానీ, 360 డిగ్రీస్ కెమెరా కానీ, వెంటిలేటెడ్ సీట్స్ కానీ, ఇట్లాంటి ఏం AX5లో అయితే అవైలబుల్ లేవు, మొత్తం AX7లో ఉన్నాయి. బట్ మనకు అంత అవసరం లేదు. నాకైతే ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది కాబట్టి నేను ఇది మాత్రమే తీసుకున్నా. ఈవెన్ ఇలా వైర్లెస్ ఛార్జింగ్ కూడా లేదు, కానీ మనకు ఛార్జింగ్ పోర్ట్స్ మంచిగా ఇచ్చిండ్రు. వెనక సైడ్ ఇక్కడ ఆమ్రెస్ట్ వెనకాల రేర్ ఏసీ దగ్గర మనకు C పోర్ట్ ఇచ్చిండ్రు. దాని తర్వాత ఇక్కడ మనకు USB కేబుల్తో కూడా ఇచ్చిండ్రు. సో ఓవరాల్గా ఇది కథ దీని తర్వాత మనం 7 సీటర్గానే 100% చెప్తున్నా, 7 లాస్ట్ 2 rows మాత్రము మన నాలాంటి అయితే అస్సలే కాదు. చిన్న పిల్లల కోసం అయితే 100% యూజ్ చేసుకోవచ్చు. ఇక పెద్దోళ్ళు కూర్చుందామంటే అదేమన్నా బక్క ఉంటే మాత్రం వర్కౌట్ అవుతుంది, లేకపోతే కాదు. ఇక ఇలా మోస్ట్ ఎగ్జైటెడ్ థింగ్ ఏదన్నా ఉంది అంటే అది పానరామిక్ సన్ రూఫ్. ఈ సన్ రూఫ్ ఒక్కటే అందరిని అట్రాక్ట్ చేసింది, నన్ను అయితే బాగా మెయిన్గా అట్రాక్ట్ చేసింది. ఒక చిన్న క్లిక్లా కారు లుక్ ఇంటీరియరే మారిపోతుంది. ఇంటీరియర్లో వెనక కూర్చున్నప్పుడు ఆ రైడ్ చేసేటప్పుడు ఎంతసేపు అన్నా అలా కూర్చోబుద్ధి అవుతుంది. ఆ పైనకి చూడడం కానీ, ఈ ఓవరాల్ ఎటు చూసినా కూడా కంప్లీట్గా ఓపెన్ ఉంటుంది వెహికల్. సో టాప్ నాచ్ ఫీలింగ్ ఉంటుంది. సీట్స్ అయితే కంఫర్టబుల్ ఉన్నాయి. ఈ లంబర్ సపోర్ట్ కానీ, ఈ థై సపోర్ట్ కానీ 100% అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి వెహికల్. అసలు ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఇంటీరియర్లో చెప్పడానికి లేదు. ఈ వాల్యూకి ఈ పైసలు మనం ఏదైతే 23 lakhs నేను పెట్టినో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కంఫర్ట్స్ అయితే నాకు ఇక్కడ దొరుకుతున్నాయి. లాస్ట్ సీట్లో మనకి ఏసీస్ ఉన్నాయి, ఆడ బ్లోయర్ అడ్జస్ట్మెంట్ అక్కడనే ఉంటుంది, అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా వెనక అవైలబుల్లో ఉంది. ఇప్పుడు 7 seats ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడైతే మనకు 100% బూట్ స్పేస్ అయితే ఉండదు. కొంచెం ఈవెన్ బ్యాగ్స్ కూడా పెట్టుకోరాదు. లిటిల్ బిట్ ఇంత కొంచెం అంత స్పేస్ ఉంటుంది, అది దేనికి కూడా పనికి రాదు. నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఇలా బూట్ స్పేస్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ట్ 2 seats ఫోల్డ్ చేయాల్సిందే. సన్ రూఫ్ గురించి మాట్లాడుకుంటే ఇంత పెద్ద సన్ రూఫ్ అసలు అమేజింగ్ అని చెప్పొచ్చు. పెద్ద మెర్సిడీస్ రేంజ్ రోవర్ కార్సల్ ఉంటుండే, మళ్ళీ మన బడ్జెట్లో కావాలి అనుకుంటే XUV711 తీసుకొని వచ్చింది. నాకైతే పిచ్చ నచ్చేసింది. అండ్ దీని ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 2.2 లీటర్ ఇంజన్, డీజిల్ ఇంజన్. ఇది 6 gear ట్రాన్స్మిషన్తో ఉన్నది. దీని పవర్ డ్రైవింగ్ మోడ్, ఇప్పుడు మనం ఎప్పుడు వెహికల్ ఆన్ చేసినా కూడా మనకు ఏంది అంటే నార్మల్గా ఇలా 3 modes ఉంటాయి డ్రైవ్ మోడ్స్, జిప్, జాప్, జూమ్ అని చెప్పి. జిప్ అంటే ఏంటి అంటే బాగా స్లోగా పోయినప్పుడు లోకల్లో వాడడానికి. జాప్ ఏంటి అంటే సిటీ కండిషన్స్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం ఎప్పుడు కార్ ఆన్ చేసినా కూడా మనకు జాప్ మోడ్లోనే వెహికల్ యాక్టివేట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే జూమ్ మోడ్ యాక్టివేట్ చేసుకుంటావో ఇక ఎక్స్పీరియన్స్ చేయాలి దాన్ని. ఏంటి అంటే వెహికల్ని నువ్వు తీసుకుపోయినట్టు కాదు, నిన్ను వెహికల్ గుంజుకొని తీసుకోబోతుంది. సో ఆ ఫరక్ ఉంటుంది దీనిలో. వెహికల్లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు నేను కొనేటప్పుడు ఎక్స్పెక్టేషన్ వేరే పెట్టుకున్నా, నేను కొన్న తర్వాత నడిపేటప్పుడు నాకు ఈ మజా ఒక గుర్రపు సవారీ చేసినట్టున్నది. నేను పోతూనే ఉంటుంది వెహికల్, నీ దమ్ము ఈ దమ్ ఎంత ఉంటుందో అంత పోతుంది వెహికల్. నేను ఇలా టాప్ స్పీడ్ పోయింది అయితే 180 స్పీడ్ పోయినా, నాకు ఆడికి భయం వేసింది వెహికల్ ఇంకా పోతుంది, కానీ నాతో కాలేదు. 180కి బంద్ చేసిన. మీరు కూడా ఎప్పుడు కూడా ఓవర్ స్పీడ్ పోకుండ్రి. మనం మినిమల్ స్పీడ్లో పోతేనే మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు ఎన్క్యాప్ రేటింగ్స్ 5 ఉన్న, బిల్డ్ క్వాలిటీ ఎంత ఉన్నా గాచారం మంచిగా ఉంటుంది మనకి. ఓవర్ స్పీడ్లో పోయినప్పుడు ఎవడు కూడా చెప్పలేదు, లక్ ఛాన్స్ ఉంటుంది బతుకుడు. డ్రైవింగ్ గురించి చెప్తే మాత్రం ఈ కంట్రోలింగ్ కానీ, ఈ బ్రేకింగ్ సిస్టమ్ కానీ, నాకు ట్రాన్స్మిషన్, నాకు గేర్ షిఫ్టింగ్ కానీ ఎలా చూసి కూడా టాప్ నాచ్ ఫీలింగ్. ఒక ప్రీమియం వెహికల్ నడిపినట్టు. యాక్చువల్గా ఇది ప్రీమియం వెహికలే, బట్ 23 lakhsకి నాకు ఒక 50 లక్షల కారు కొన్న ఫీలింగ్ అయితే ఉన్నది ఇలా ఓవరాల్గా. AX7 ఇంకొక 5-6 లక్షలు ఎక్కువ పెట్టుకొని ఉంటే నాకు మిగతా టెక్ అంత వస్తుండే. కానీ ఇప్పుడున్న ఇండియన్ కండిషన్ రోడ్స్ నాకైతే అడాల్స్ అయితే అవసరం లేదు. నేను నడిపేటప్పటికి నాకు 360 degrees కెమెరా అవసరం లేదు కాబట్టి నేను AX5కి సెటిల్ అయిపోయినా. సో ఓవరాల్గా ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ గురించి ఇది. నేనైతే అందరు చెప్పినట్టు దీని గురించి గప్పలు కొడతలేను, కానీ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. 3 months ఎక్స్పీరియన్స్లో నా ఓనర్షిప్లో నేను చెప్తున్నా, నాకు ఇది బెస్ట్ వెహికల్ అనిపించింది. ఎందుకంటే నేను దీన్ని కొనక ముందు కూడా నేను 2-3 సఫారీ వెహికల్ తీసుకుందామా అదా ఇదా అని చెప్పి నేను బాగా ఆలోచన చేసిన. బట్ అన్నిటికంటే నాకు ఎక్కువ మహీంద్రా మస్త్ అనిపించింది. నేను ఎప్పుడైతే డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఈ లోగోని చూస్తానో, చలో నేను మంచి డిసిషన్ తీసుకున్నా అని లోగో చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది. సో ఇది కాకుండా మెయిన్గా నేను ఏంటి అంటే వెహికల్ నాకు నచ్చిన ఏంది నచ్చని ఏందో వెహికల్ అని నేను చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంది అంటే ఇందులో ఈ మన ఏదైతే లాక్ అవుతామో, నాకు ఫస్ట్ ఇంతకుముందు ఇప్పుడు కూడా ఉంది అది, నాకు ఇంకొక చిన్న వెహికల్ ఉంది, అది టాటా
టియాగో ఎగ్జెడ్ ప్లస్ వెహికల్. దానిలో ఏంటి అంటే ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ ఉంటాయి. అది లాక్ అయ్యంగానే ఏంటి అంటే మిర్రర్స్ ఫోల్డ్ అవుతాయి. నాకు ఒక అలవాటు ఏంటి అంటే నేను ఎప్పుడు లాక్ వేసినా కూడా ఫోల్డ్ అయినా అనుకో చలో లాక్ అయిపోయింది అన్న భరోసా కొద్దీ నేను ఉంటా. కానీ ఇలా ఏంటి అంటే లాక్ వేసిన తర్వాత ఓఆర్విఎమ్స్ క్లోజ్ కాకపోతే మేము లాక్ పడ్డదా పడలేదా నాకు అది అర్థమే కదా. నాకైతే పెద్ద ఇరిటేషన్ ఉంది. బట్ పైసలు పెట్టలే కాబట్టి ఆబ్వియస్గా నేను అనుభవించాల్సిందే. దీని తర్వాత నాకు ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే అన్లాక్ చేస్తున్నావు వెహికల్ ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు ఓన్లీ డ్రైవర్ సీట్ మాత్రమే అన్లాక్ అవుతుంది. ఇప్పుడు ఒక 2-3 ట్రావెల్ చేసినప్పుడు దీన్ని 2 సార్లు ఒత్తాల్సిన అవసరం వస్తుంది. లేక నేను ఒత్తుడు లేట్ అయింది అనుకో అట్లకెళ్ళి వాడు ఇట్లా ఎగి డోర్ హ్యాండిల్ ఖరాబ్ చేస్తాడు. అదొకటి అనవసరమైంది. నాకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఒక క్లిక్కి 4 డోర్లు ఓపెన్ అయితే బెస్ట్. కానీ అట్లా కాకుండా ఇలా ఒక డోర్ ఓపెన్ అవుతుంది, మిగతా 3 డోర్లకి మళ్ళీ ఒకసారి నేను క్లిక్ చేయాలి. దాని తర్వాత బిగ్గెస్ట్ కార్కి బెస్ట్ ఏమో కానీ నాకైతే అసలే బెస్ట్ కాదు. వీళ్ళు ఏంటి అంటే ఆటో స్టార్ట్ ఆప్షన్ ఒకటి ఉన్నది. ఈ ఆటో స్టార్ట్ ఆప్షన్ ఏంటి అంటే నేను కార్ స్టార్ట్ చేసి మూవ్ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే రెస్ట్ పొజిషన్కి వచ్చి గేర్ న్యూట్రల్ చేసేసుకొని హ్యాండ్ బ్రేక్ ఓపెన్ చేస్తున్నా, ఏసీ ఆన్ చేసుకొని ఏదైనా సిగ్నల్ పట్టప్పుడు ఇట్లాంటి టైంలలో మనం ఏదైనా కాల్ మాట్లాడడానికి కొన్నిసార్లు ఆగినప్పుడు ఏంటంటే హ్యాండ్ బ్రేక్ వేయంగానే వెహికల్ ఆఫ్ అయిపోతుంది ఫ్యూయల్ సేవ్ చేయడానికి. బట్ మళ్ళీ ఒకసారి మనము క్లచ్ ప్రెస్ చేయగానే మళ్ళీ వెహికల్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటి అంటే ఫ్యూయల్ సేవ్ అవుతుంది కరెక్టే, కానీ ఒకటేసారి ఇప్పుడు నా ఏసీ ఆన్ ఉంటుంది, నైట్ టైం పోయేటప్పుడు లైట్స్ ఆన్ ఉంటాయి, బ్లోవర్ హైలో పెట్టుంటా, ఏసీ లోలో పెట్టుంటా. ఇది ఆఫ్ ఆన్ వితౌట్ మన ఇంటర్ఫియరెన్స్ ఇవి ఆఫ్ చేయకుండా ఆఫ్ ఆన్ అయింది అనుకోండి బ్యాటరీ మీద ఎక్కువ వోల్టేజ్ పవర్ పడి బ్యాటరీ పోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నాకు మెయిన్ ఏంటంటే ఇట్లా చేస్తే నాకు నచ్చదు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నాకు ఇరిటేషన్ వస్తుంది. ఏసీ ఆన్ ఉన్నప్పుడు కానీ లైట్స్ ఆన్ ఉన్నప్పుడు కానీ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ అయింది అనుకోండి నాకు నచ్చదు. సో నేను ఏం చేస్తుంది వీని దగ్గరికి షోరూమ్ ఉన్న దగ్గరకు అయ్యా నాకు ఇది వద్దురా నాయన తీసి పడేయండి ఆ ఆటో స్టార్ట్ వద్దు అంటే సరే ఏం చేయలేము అంటే ఏం బీకేది లేకుండా వెహికల్ ఇగ్నిషన్ ఆన్ చేసే ప్రతిసారి ఆడో బటన్ పాడైంది. ఇక్కడ ఈ బటన్ ఒత్తుకుంటూ కూర్చుంటున్నాం. ఈ బటన్ చూసిన తర్వాత నాకు గుర్తొచ్చినాయి ఏంటంటే ఇలా 2 ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి ట్రాక్షన్ కంట్రోల్ ఒకటి హిల్ హోల్డ్ అసిస్ట్. హిల్ హోల్డ్ అసిస్ట్ ఏంటి అంటే నువ్వు ఎప్పుడన్నా అప్ హిల్ ట్రావెల్ చేసేటప్పుడు లేదా డౌన్ హిల్ ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే నీకు ఆపోజిట్ టు గ్రావిటీ వర్క్ చేస్తుంది. ఎట్లా అంటే నువ్వు ఎప్పుడైతే అప్ హిల్ ఎక్కేటప్పుడు ఒకసారి బ్రేక్ వేయాల్సి వస్తుందో బ్రేక్ వేసిన తర్వాత నువ్వు బ్రేక్ నుంచి కాల్ చేసి యాక్సిలరేషన్తో మళ్ళీ పైనకి తీసుకెళ్ళాలి. ఈ మూమెంట్ షిఫ్ట్లో నీకు వెహికల్ వెనక కిందికి జారుతుంది. హిల్ హోల్డ్ అసిస్ట్ ఏం చేస్తుంది అంటే నీ వెహికల్ని 3 సెకండ్స్ వరకు నువ్వు అప్లై చేసిన బ్రేక్ ప్రెషర్తో హోల్డ్ చేసి నువ్వు ఎప్పుడైతే యాక్సిలరేషన్ ఇచ్చాడో స్టార్ట్ చేస్తావో దాని తర్వాత మూమెంట్ ఇస్తుంది. అంటే నీ వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకపోతుంది. ఇది మనకు నార్మల్గా డ్రైవింగ్ కండిషన్స్ లోకల్ సిగ్నల్స్ దగ్గర కూడా మనకి మస్తు హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ట్రాక్షన్ కంట్రోల్ ఏంటి అంటే ఎప్పుడైతే నీ ఏదన్నా ఒక వీల్ కంట్రోల్ తప్పి స్పిన్ అవుతుందో మిగతా 3 వీల్స్ పైన ఇది ఈసీయూకి సెన్సార్స్ డిటెక్ట్ చేసి నీ స్పిన్ అవుతున్న వీల్ని డిటెక్ట్ చేసి మిగతా వీల్స్కి దీన్ని కంట్రోల్ చేసే బ్రేకింగ్ సిస్టమ్ కానీ లేకపోతే ఇంజన్ పవర్ని స్లో డౌన్ చేయడం కానీ బ్రేక్స్ అప్లై చేయడం కానీ ఇట్లాంటివి చేసి నీ కంట్రోల్ తప్పకుండా కాపాడుతుంది. ఒకవేళ అది లేకపోతే ఏంటి అంటే మనం చిన్న వాటర్లో పైన లేకపోతే ఏదైనా గుంతల పడ్డా ఏదైనా బురదల పడ్డా కూడా మన వెహికల్ ఈజీగా కంట్రోల్ తప్పి పల్టీలు కొట్టే అవకాశం ఉంటుంది. ఇదైతే 100% యూజ్ అవుతుంది సేఫ్టీ విషయంలో. మనం స్పీడ్ పోయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా వర్షంలో పోయినప్పుడు కానీ 100% ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకా ఇలా అయితే నాకైతే ఇంకా రేర్ వైపర్స్ ఉన్నాయి, దాని తర్వాత రేర్ డీఫాగర్స్ కూడా ఉన్నాయి. నాకు ఓవరాల్గా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అద్దాలు పెట్టుకున్నది ఉన్నది, గ్లాస్ హోల్డరు. దాని తర్వాత ఇలా ఇంకొకటి ఏంటి అంటే సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ SOS బటన్ అనేది ఉన్నది. ఇది ఏంటి అంటే ఎప్పుడైనా క్రాష్ జరిగినప్పుడు నీకు ఇమీడియట్గా ఇది ఓపెన్ అయిపోతుంది. ఇది ఓపెన్ అయిపోయి నీకు కాల్ వేరే వాళ్ళకి మన మహీంద్రా కస్టమర్ కేర్ వాళ్ళకి ఎమర్జెన్సీ టీం వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది. వాళ్ళు అడుగుతారు నేను ఏదైనా ప్రాబ్లం ఉందా, ఎమర్జెన్సీ ఎక్కడ ఉన్నది ఏంది అని చెప్పి. ఒకవేళ క్రాష్ అయిపోయిన తర్వాత నీ ఇమీడియట్ లొకేషను అదంతా వాళ్ళకి ఒకటేసారి SMS వెళ్ళిపోతుంది. నీకు ఇంకేదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఏంటి అంటే నీకు డైరెక్ట్ కాల్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ వెహికల్లో ఈసిమ్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ కాల్ కనెక్ట్ అయితే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా కూడా కంప్లీట్గా వాళ్ళకు చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ కంప్లీట్ ట్రాకింగ్ కోసం మనకు ఒక మహీంద్రా వాళ్ళు ఒక అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తారు. నీ వెహికల్ డోర్లు ఓపెన్ ఉన్నాయా, లాక్ అయినాయా, కాలేదా, వెహికల్ ఎక్కడ ఉంది, ట్రిప్ ఎక్కడ పోయింది, ఓవర్ స్పీడ్ ఎక్కడైంది, నీకు ప్రతి ఒక్క అలర్ట్ వస్తుంది. వెహికల్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏ ఎలక్ట్రానికల్ ప్రాబ్లం ఉన్నా, ఏం జరిగినా కూడా నువ్వు ఎట్లంటే అట్లా కస్టమైజ్డ్గా పెట్టుకోవచ్చు. నీకు
మీకు లో ఫ్యూల్ ఉన్నా కూడా తెలిసిపోతుంది. ఈవెన్ ఫర్ సపోజ్ నేను వెనక సైడ్ లెఫ్ట్ డోర్ ఓపెన్ చేసి పెట్టినా అనుకోండి, ఆ లెఫ్ట్ డోర్ మాత్రమే ఓపెన్ అయింది అని కూడా కనిపిస్తుంది. ఇట్లాంటి ప్రతి ఒక్కటి మనం వెహికల్ని 100% చూసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే నువ్వు ఫోన్లోకి వెళ్ళి కూడా వెహికల్ని ఆపరేట్ చేసుకోవచ్చు. లాక్ అన్లాక్ చేయడము, హారన్ కొట్టడము, సన్ రూఫ్ ఓపెన్ చేయడము, ఇట్లాంటి పనులు చేయొచ్చు. అదే నువ్వు AX7 లగ్జరీలా అనుకో, ఈ సన్ రూఫ్ తీయచ్చు, ఈ డోర్ తీయచ్చు, ఏసీ ఆన్ చేయొచ్చు, ఇగ్నిషన్ ఆన్ చేయొచ్చు, ఇట్లాంటి మస్తు ఫీచర్స్ ఉంటాయి. ఇక మనం బడ్జెట్లో కొనుక్కున్నాం కాబట్టి మనకు అంతవరకు కొంతవరకు అయితే ఉన్నది. ఇక ఈ కీ గురించి మాట్లాడుకుంటే, ఈ కీలో ఏంది అంటే మనకు ఒక మంచి ఫీచర్ ఉన్నది. నువ్వు ఎప్పుడైతే ఇది ఎండలో పెడతావో, ఎండలో పెట్టినప్పుడు లోపల హీట్ అయితే ఫామ్ అవుతుంది కదా, నువ్వు ఎక్కినప్పుడు మొత్తం సురుసురు కాలుతుంది కాబట్టి అది ఏం జరగకుండా మనం ఏం చేయొచ్చు అంటే, ఇది అన్లాక్ బటన్ కనుక ఒత్తి పట్టుకున్నాం అనుకో, ఇది ఇట్లా ఒత్తి క్లిక్ చేసి పట్టుకుంటే ఇది సన్ రూఫ్ ఒకటి ఓపెన్ అవుతుంది. సన్ రూఫ్ ఒకటి మనకు ఓపెన్ అయిపోయి లోపల హీట్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ లాక్ బటన్ క్లిక్ చేసి పట్టుకుంటే సన్ రూఫ్ క్లోజ్ అవుతుంది, లేకపోతే ఒక సమ్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. అదే AX7 లగ్జరీలో అనుకో, సేమ్ ఫీచరు మనకి సన్ రూఫ్ ఓపెన్ అయితే వాళ్ళ ఆ వెహికల్లో ఏంటంటే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది, విండో రోల్ డౌన్ అవుతుంది డ్రైవర్ సైడ్, దాని తర్వాత ఏసీ బ్లోర్ కూడా ఆన్ అయిపోతుంది. సో ఈజీగా ఎయిర్ మొత్తం బయటికి పోతుంది అన్నట్టు, వేడి ఎయిర్ మొత్తం. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఈ వెహికల్ వాల్యూ ప్యాక్డ్ వెహికల్. నేను కొన్నా అని కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నా. మిగతా వెహికల్స్ అన్ని మంచిగా చెడ్డే అని నేను జడ్జి చేయట్లేదు, బట్ ఈ వెహికల్ మాత్రం అసలు 1% కూడా రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. బిల్డ్ క్వాలిటీ, పవర్కి పవర్, కంఫర్ట్కి కంఫర్ట్, లుక్కి లుక్. నాకు ఒక రేసు గుర్రం మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది ఈ వెహికల్ని నడిపినా, దానిపైన కూర్చున్నా కూడా, ఈవెన్ వెనక కూర్చున్నా కూడా అసలు ఆ కంఫర్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మనకి వెనక కూడా ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా ఇది లుక్ వైజు మస్కులర్ బాడీ ఉన్నది, పవర్ వైజు పవర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. అండ్ మైలేజ్ విషయానికి వస్తే, మైలేజ్ నాకు దాదాపు హైవేస్లో వెళ్ళినప్పుడు 18-19 వస్తుంది. అదే లోకల్లో అనుకో నాకు 14-15 అయితే ఈజీగా వస్తుంది నేను నడిపేటప్పటికి. ఇక గట్టిగా సంపుడు చంపినాం అనుకో 100 పైన పోతే మాత్రం 15-16 ఆ రేంజ్లో మాత్రం వస్తుంది. బట్ హ్యాపీ, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఇంత పెద్ద వెహికల్ అంత స్పీడ్లో ట్రావెల్ చేసినప్పుడు ఆ మైలేజ్ డీసెంట్ ఇనఫ్, దానికి ఎటువంటి ప్రాబ్లము లేదు. మనం ప్రతి ఒక్కటి ఇలా లాక్ చేసుకొని పెట్టుకోవచ్చు దీని అప్లికేషన్లో. కంప్లీట్ వెహికల్ ట్రాకింగ్ ఉంటుంది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే, 100% మీరు ఎవరైతే ఆల్రెడీ XUV700 తీసుకున్నారో వాళ్ళు లైఫ్లో బెస్ట్ డిసిజన్ తీసుకున్నారు. ఎవరైతే కొందామనుకుంటున్నారో తొందర వచ్చేయండి, కమ్యూనిటీలో జాయిన్ అయిపోదాము. XUV700 బెస్ట్ వెహికల్, డ్రైవింగ్ పరంగా అన్ని పరంగా. ఇంకా మీకు ఏదైనా వెహికల్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా, లేదా PPF గురించి అయినా, వెహికల్ గురించి అయినా, పర్ఫార్మెన్స్ గురించి అయినా, దేని గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అస్సలే మర్చిపోకండి. ఇట్లాంటి వీడియోస్ మస్తు తీసుకొని వస్తా. నేను రాబోయే వీడియోస్లల్లో కొత్తగా వచ్చిన కార్స్ అన్నింటినీ నేను రివ్యూ చేస్తా. నేను రివ్యూ చేయడంతో పాటు ఓనర్షిప్ రివ్యూ, బయ్యింగ్ రివ్యూ, ఇట్లాంటి అన్ని రివ్యూస్ తీసుకుంటా. 100% మీ కార్ ఎంతూజియాజం ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అండ్ తెలుగులో నేనైతే బ్లఫ్ చేయాలనుకోవట్లేదు. 100% నేను జెన్యున్గా ఉన్న విషయమే చెప్తాను. ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తీయాలన్న కాన్సెప్ట్లో నేను స్టార్ట్ అయినా. సో ఒక లైక్ చేసి నీ కార్ ఓనర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అస్సలే మర్చిపోకండి. జై హింద్.